నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవల్లి ధరలో గల శ్రీ రమితిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం పురస్కరించుకుని వేకోజాము నుంచి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతి నెలలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్ తెలిపారు. ఈ నెల 9, 12 తేదీలలో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్చి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళా అభ్యర్థులకు, మార్చి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్కు చెందిన పురుష అభ్యర్థులకు ఎంపికలు నిర్వహిస్తారని, అర్హత కలిగిన అభ్యర్థులు ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య నేరుగా హాజరు కావచ్చని కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్సుల్లో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశ సేవలో భాగస్వాములు కావాలనుకునే యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, నేచర్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పాల్గొన్నారు. అప్పు తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేతనంతో లేదా వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం నేరమని ఆయన స్పష్టం చేశారు. వెట్టి చాకిరీ నిర్మూలనను సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు కొత్త రోడ్డు సమీపంలోని ఇటుక బట్టీలను సందర్శించి కార్మికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో లేబర్ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత మాతో డిస్కస్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ది బెస్ట్ సబ్జెక్ట్, ఈ మంత్కి ఇది స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేద్దామని భావించి ఆ యాక్ట్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్ ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, లింక్ డిపార్ట్మెంట్స్, వారందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. నా ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి రాజస్థాన్లోని కోట విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు జైపూర్కు చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రాజస్థాన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను పార్టీ కేడర్ పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తూ అభినందనలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోట విమానాశ్రయం నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరించేందుకు పలు కీలక ప్రాజెక్టులు చేపడుతుందని తెలిపారు. కోట విమానాశ్రయం నిర్మాణంతో రాజస్థాన్ రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడడంతో పాటు పర్యాటక రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా అభివృద్ధికి చేసే సహాయం సమాజానికి మేలు చేస్తుందని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు డాక్టర్ పద్మా వీరపనేని అన్నారు. శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సుందర ఆధ్వర్యంలో స్థానిక హోటల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు స్త్రీ శక్తి పంచకం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మహిళలకు ఉచితంగా నాడీ పరీక్షలు, బోన్ డెన్సిటీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళలపై వివక్షను తొలగించి వారికి గౌరవం, గుర్తింపు కల్పించాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేశ్వరరావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా రైతాంగానికి జీవనాడిగా నిలిచిన వంశధార ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వివాదాలను పరిష్కరించి నిర్మాణం పూర్తి చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. శాశ్వత అభివృద్ధికి నిరసనగా నిలిచే వంశధారను పూర్తి చేయడం ద్వారా కేంద్ర మంత్రిగా తన గౌరవాన్ని పెంచుకోవాలని కృష్ణదాస్ సూచించారు. పెద్దపాడులోని వైకాపా జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన వంశధార ప్రాజెక్టు తొలిదశ నుంచి వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి వరకు వివరించారు. జిల్లా రైతాంగం 3 పంటలు పండించుకునే విధంగా వంశధారను రూపొందించాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రి తన పరపతిని వినియోగించి ప్రధాని అలాగే సీఎం సహకారంతో పూర్తి చేయాలని సూచించారు. ఒడిశాతో ఉన్న వివాదాలను పరిష్కరించాలని కోరారు. అన్ని అంశాలతో సవివరంగా లేఖను ప్రధాని మోదీకి, ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి పంపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రిమ్స్, మెడికల్ కాలేజ్, మూలపేట పోర్టులతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా హయాంలో చేసినట్లు చెప్పారు.
సమావేశంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్, వైకాపా నాయకులు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, గోండి లక్ష్మణరావు, సూరిబాబు, కృష్ణ, చల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయినా ఆయన సానుకూలంగా వ్యవహరించినా ఇంకా పనులన్నీ పూర్తి కాక నేరడి మరి సంస్థలు అన్నవి ఈరోజు కూడా ఉండిపోయినాయి. మరి దాన్ని త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలన్నటువంటి విన్నపం ఆ రోజు చేసాం. మరి తనంతరం ఈ జిల్లా తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలంటే వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లా వ్యవసాయక జిల్లా. ఈ జిల్లా అభివృద్ధి అంటే కేవలం వ్యవసాయం మీద ప్రధానమైనటువంటి పాత్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎక్కువ జనాభా ఆధారపడినటువంటి ఈ జిల్లా వ్యవసాయం వృత్తిగా ఉన్నటువంటి జనాభా. మరి దీనికి ప్రధానమైనటువంటి సాగునీరు కోసం వంశధార కాలువని ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి దాన్ని ఇప్పటికైనా మీరు శ్రద్ధ తీసుకొని మీకు అనుకూలమైన పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఉంది కనుక ఆ ప్రభుత్వం కూడా బీజేపీ మీకు అనుకూలమైనటువంటి కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పార్టీ. ఇటువంటి సందర్భంలో మీరు చొరవ తీసుకొని ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రయోజనం చేకూర్చే వంశధార ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. మీ గౌరవం పెంచేదానికి ఇది ఒక ప్రధానమైనటువంటి అవకాశం. మీరు ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ఏదో చేశామని మభ్య పెట్టడం అన్నది సరికాదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఈ జిల్లాకు అత్యంత ప్రధానమైన అనేక అంశాలు ఆ రోజు జిల్లాలో వంశధార సెకండ్ ఫేజ్ కానీ, కరకట్ల కానీ, మరి అలాగే రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ అనేకమైన ప్రధానమైన పనులు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం, మరి మూలపేట పోర్టు 4,000 కోట్ల రూపాయలతో. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ స్థాయి ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత డాక్టర్ మొల్లపూడి సుభద్రాదేవి మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రఖ్యాత నృత్య దర్శకురాలు డాక్టర్ తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. సామాజిక సేవకురాలు తోనంగిపల్లి మణిశర్మ మహిళల హక్కులు సాధికారత కోసం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం పొన్నాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ముస్తాబు కార్యక్రమం జరిగింది. ముస్తాబు కార్యక్రమంలో భాగంగా ఐవీఆర్ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పిలి చంద్రశేఖర్ ముస్తాబు కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్తాబు కార్యక్రమం విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత అలవడుతుందన్నారు. ముస్తాబు కార్యక్రమం వలన విద్యార్థులు పరిశుభ్రంగా ఉంటారని చెప్పారు. ఆరోగ్య అలవాట్లను విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అల్లంశెట్టి భాస్కర్రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకుడిగా అందవరపు సూరిబాబును నియమించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఆయన గతంలో కళింగ వైశ్య సంక్షేమ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా సేవలందించారు. నరసన్నపేట ఉప ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్తో కలిసి ఏఎస్ఎన్ కాలనీ, ఆదివారంపేట, బలగ ప్రాంతాల్లోని వాటర్ వర్క్స్, పంప్ హౌస్లను పరిశీలించి నీటి శుద్ధీకరణ, క్లోరేషన్ ప్రక్రియలను తనిఖీ చేశారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా 6 ట్రాక్టర్ల ద్వారా 46.5 టన్నుల వ్యర్థాలను నగర వెలుపలకి తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే సుమారు 1.223 కిలోమీటర్ల కాలువల్లో పూడిక తొలగించి శుభ్రం చేసినట్టు వెల్లడించారు. తాగునీటి నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, పైప్లైన్ల లీకేజీలను వెంటనే అరికట్టాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సిగడ మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోత్ రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంక్ సాధించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని తెలిపారు. పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించవచ్చునని రాము నిరూపించాడని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించడం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి అధికారిగా దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ యువత అతని విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మేరా యువ భారత్ జిల్లా క్రీడా సాధికారిక సంస్థల సంయుక్తంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోడ్ రామూర్తి స్టేడియంలో అస్మిత అథ్లెటిక్స్ క్రీడా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 100, 200, 400 మీటర్ల పరుగు పందాలు, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 13 సంవత్సరాలు పైబడిన బాలికలు, యువతలు ఆన్లైన్లో nsrs.keloindia.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి విభాగంలో విజేతలకు పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, మేరా యువ భారత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనంతరం విజయవాడలోని ఆంధ్రా లుక్స్ కన్వెన్షన్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి అభినందించినట్లు తెలిపారు. అలాగే వారి కుమార్తెను కూడా ఆప్యాయంగా పలకరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి గుండు శంకర్ కుటుంబం చేస్తున్న సేవలను సీఎం ప్రశంసించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేయగా దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని మంత్రి అచ్చెన్నాయుడు అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో నూతనంగా మంజూరైన వన్ స్టాప్ సెంటర్ను ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు వైద్య, న్యాయ సహాయం సహా పలు సేవలు ఒకే చోట అందనున్నాయి. జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కిర్పుణ్కర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కె రూపలత తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హిరమండలంలోని కోరాడ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేసి మెనూ ప్రకారం అందించిన ఆహారాన్ని పరిశీలించారు. భోజనం అనంతరం విద్యార్థులకు అందిస్తున్న వేరుశనగ చిక్కీలను పరిశీలించగా ఒక ప్యాకెట్ గడువు తీరిపోయినట్లు గుర్తించి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె ఎస్తర్ రాణికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పాఠశాల పరిశుభ్రత కోసం ₹1,00,000, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ₹25,000 నిధులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 27.5 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే శ్రీకాకుళంలోని కోడరామూర్తి స్టేడియం అభివృద్ధికి 3.5 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఇటీవల నమోదైన డయేరియా కేసులపై కూడా ముఖ్యమంత్రికి వివరించగా ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. మహేంద్ర తనయ నదిపై కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం గ్రామాల వద్ద కొత్త హెవీ బ్రిడ్జ్ నిర్మాణం మంజూరు చేయాలని కోరారు. అలాగే బోరగాం గ్రామానికి కొత్త బ్రిడ్జి, బి గోపాలపురం గ్రామానికి కాజ్వే నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తూరు మండలంలోని గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు. వినతి పత్రాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి సివిల్స్లో ర్యాంకు సాధించిన సౌరోత్ రామును జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కిర్పుణ్కర్ అభినందించారు. పట్టుదలతో కృషి చేసి సివిల్స్లో 463 ర్యాంక్ సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. 10వ తరగతిలో చదువుతున్న సమయంలో అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ ఇచ్చిన స్ఫూర్తితో రాము ఈ స్థాయికి చేరడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
తండ్రి మరణాన్ని ఎదుర్కొంటూనే కష్టపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో గ్రూప్ 2 ఉద్యోగం పొందడంతో పాటు సివిల్స్లో కూడా ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆమదాల వలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో 44వ శాస్త్రీయ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి సహా పరిశోధనా సంచాలకులు డాక్టర్ చి ముకుందరావు పాల్గొని 2026-27 కార్యాచరణ ప్రణాళికలో నూతన వ్యవసాయ సాంకేతికతలను చేర్చాలని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప విస్తరణ సంచాలకులు డాక్టర్ బి ముకుందరావు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ సమావేశంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి, వివిధ వ్యవసాయ ఉద్యాన శాఖల శాస్త్రవేత్తలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణం, వాంబే కాలనీ, టెక్కలి, కాశీబొగ్గలని, సూదుకొండ ప్రాంతాల్లో ఆపరేషన్ వజ్ర ప్రహార పేరిట మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం జరిగింది. ఈ ఆపరేషన్లో సుమారు 170 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని 1030 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. 535 వాహనాలు పరిశీలించగా పత్రాలు సరిగాలిని 55 వాహనాలను సీజ్ చేశారు. 1620 మందిని తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. అలాగే ఒక ఇంటిలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రహిత సమాజ లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లవంగాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం కట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. అంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. లవంగు నూనె ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనె వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాల నోటుపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీర్ణక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ తగ్గిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దీర్ఘ బ్రతుకులో కాలమే భారమవుతుంది, దివ్య జీవితంలో కాలమే అల్పమవుతుంది. అన్ని జంతువుల జీవన సారము అనుభవం చెందడమే. మనిషి ఒక్కడే అనుభవము కాకుండా ఇంకా ఏవో పొందాలని ఎప్పుడూ చతికిలబడతాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అంటే చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.